వీటన్నిటికీ ప్రధాన కారణం ఒక వంగవీటి మోహన్ రంగా పేద బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఆయన తన మార్కును వేశారు. ఇక ఆయన కుమారుడు కుమార్తె ఇప్పుడు రాజకీయాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో రాధ కాంగ్రెస్ పార్టీతో తన జీవితాన్ని ఆరంభించినప్పటికీ ఆయన ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీ అన్ని పార్టీల్లో చేరటం జరిగింది. అయితే ఇప్పుడు సొంత గూటికి కాంగ్రెస్కు వెళ్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉందా? లేదు, వైసీపీ గూటికి వంగవీటి ఆశాకిరణ్, రాధాకృష్ణ వచ్చేస్తున్నారని కొంతమంది వైసీపీ శ్రేణులు చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందా? అసలు వంగవీటి రాధాని టీడీపీ వదులుకుంటుందా? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు. మనతో జనసేన నేత లక్ష్మీకాంత్ జాయిన్ అవుతారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. ముందుగా మనం ఎల్ఎం మోహన్ రెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మోహన్ రెడ్డి గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్టార్ట్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ప్రధానంగా చూసుకుంటే మనకు తెలుసు, ప్రధానంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆశాకిరణ్, వంగవీటి ఆశాకిరణ్ కావచ్చు, వంగవీటి రాధా కావచ్చు, మరి వంగవీటి రాధా పార్టీ మారుతున్నారని, వంగవీటి ఆశాకిరణ్ అయితే ఏదో ఒక పార్టీలోకి వెళ్తారైతే జరుగుతుంది ప్రచారం. కానీ ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ గురించి అందరూ చర్చ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన చాలా పార్టీలు మారటం జరిగింది. చాలా పార్టీలో ఇప్పుడైతే ఉన్నానంటే మరి టీడీపీలో ఉన్నట్టుగా మరి ఉన్నానంటే ఉన్నారు, కానీ ఆయన అంత యాక్టివ్గా కనిపించట్లేదు అన్న మాట కూడా వాస్తవం, ఒప్పుకొని తీరాలి మనం ఎవరైనా కూడా. అయితే రాధాకృష్ణ ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళతారని రానున్న రోజుల్లో, తద్వారా టీడీపీకి జనసేనకి చెక్ పెట్టే విధంగా కాంగ్రెస్ అధిష్టానం మరి ఈ నిర్ణయం తీసుకుందని, అయితే నాకంటూ ఒక ఇంపార్టెన్స్గా ఉండేటట్టు అధ్యక్ష పదవులు ఉంటే నేను వస్తానని ఈయన మాట్లాడినట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. దీనిలో వాస్తవం ఉండే అవకాశం ఉందా? లేదు వైసీపీకి వస్తున్నారు అంటున్నారు. నిజంగానే వైసీపీకి వస్తే రాధాకృష్ణ మళ్ళీ మీరు తీసుకుంటారా? ఏం చెప్తారు మీరు? రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుండి, పిఆర్పి నుండి, తర్వాత వైసీపీలోకి వచ్చి, ఆ తర్వాత వైసీపీ నుండి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళి రకరకాలుగా పార్టీలు మారడం వల్ల ఆ విషయాన్ని కూడా ఆశాకిరణ్ గారు మన ఏదో రీసెంట్ గా మాట్లాడుతూ కొంచెం గ్యాప్ ఉంది మాకు రాజకీయాలకు, అంటే వంగవీటి కుటుంబానికి రాజకీయాలకు అన్నట్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో ఒక పార్టీలో కంటిన్యూ అయ్యి డెవలప్ అయ్యి ఉంటే ఇప్పుడు ఆయన వచ్చి రాజకీయాలు చేయాల్సినంత అవసరం కూడా ఉండవచ్చు. కానీ ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఆ పార్టీ కొద్ది రోజులు, ఈ పార్టీ కొద్ది రోజులు పార్టీలు మారుకుంటా పోవడం వల్ల అక్కడ ఉనికిని తగ్గించుకున్నారేమో అనిపిస్తుంది. మామూలుగా అయితే వంగవీటి కుటుంబం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబం అనే విధంగా భావిస్తారు. నాకైతే స్వయంగా నా పర్సనల్ గా అయితే నేను రాధా గారు అంటే పెద్ద అభిమానించేవాడిని. ఆయన మర్డర్ జరిగినప్పుడు జూన్ 26, 88 అనుకుంటా, 1988లో మర్డర్ జరిగింది. ఆ మర్డర్ జరిగినప్పుడు నేను కళ్యాణదుర్గంలో ఆయనకు మద్దతుగా ధర్నాలు, రాస్తారోకలు, అక్కడ గలాటలు కూడా చేయడం జరిగింది. అప్పట్లో మా మీద కూడా కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వీళ్ళు కంటిన్యూ చేయడంతో పాటు పార్టీలు మారే కార్యక్రమం రావడము వల్ల అమ్మ కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయి, ఆ తర్వాత ఈయన కాంగ్రెస్ లో పార్టీలో ఎమ్మెల్యే, ఆ తర్వాత ఆ పార్టీలోకి పోయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా టికెట్ అవకాశం ఇస్తాను, లేదా నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని చెప్పిన తర్వాత కూడా ఆయన స్టాండ్ లేకుండా పార్టీలు మారడం వల్ల అక్కడ గ్యాప్ అయితే వచ్చిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినంత మాత్రాన ఒరుగుతుంది అనేది అయితే ఏం అనిపించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తి భూస్థాపితమయ్యే పరిస్థితి, భూస్థాపితం అయిపోయింది కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆయన వచ్చి జీవోత్సవాలు పోయడానికి, జీవోత్సవాలు పెంచడానికి ఎక్కడ అవకాశం ఉంది? ఇప్పుడు ఆయన ముందు స్టాండర్డ్ గా ఒక పార్టీలో ఉండి ఒక పార్టీగా వచ్చి, లేదు రంగా కొడుకు ఆ రోజు రంగా గారు చనిపోయిన తర్వాత ఇంతవరకు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చిందనుకో ఆ ప్రత్యేకత వేరుగా కనపడిండేది. మరి ఇప్పటికిప్పుడు ఆయన ఏ పార్టీకి పోతాడో ఎక్కడ వస్తాడో అనేది చెప్పలేని విషయం. కాకపోతే వాళ్ళు మీరు అంటున్నారు చర్చలు జరిపినారు, కాంగ్రెస్ వెళ్తున్నారని. అయితే వెళ్ళొచ్చునేమో, మాకైతే అంత పర్ఫెక్ట్ గా సమాచారం లేదు. రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనుంటి ఈనుంటి వెళ్ళిపోయినోడే కదా, మేమేం ఆయన దొబ్బలేదు కదా, ఆయనంతటా ఆయన పోయినోడే కదా. ఈ రోజు ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది పక్కన పెడితే
ఆ, అక్కడ తెలుగుదేశం పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఆయన వాడుకొని వదిలిపెట్టింది అనడానికి బాగా కళ్ళకు కనిపిస్తుంది. ఎంతో మందికి కాపులకు సంబంధించినటువంటి వ్యక్తులకు జనసేన తరపు నుండి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ బ్రదర్ కూడా ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి వ్యక్తులు ఆ స్థాయిలో ఈయన చూడలేకపోతున్నారేమో వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆయన వస్తే మనకి ఇబ్బంది అవుతుందేమో, ఆయన పక్కన ఉంటే మనకు బాగుండదేమో, ఏమనుకున్నారేమో తెలియదు, కానీ ఆయన అయితే పార్టీ పరంగా పూర్తి అవమానపరిచినారు. కాబట్టి ఈ అవమానం భరించేదానికన్నా నేను బయటికి పోయేది మంచిదని ఏమన్నా ఒక ఇండికేషన్ ఇస్తున్నాడా, లేక బెదిరిస్తే వాళ్ళు ఏదో ఒకటి మనకు మళ్ళీ మనకి ఎస్ మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పింది యాక్సెప్టబుల్. బట్ మీరు వేరే పార్టీకి అంటే యాక్సెప్టబుల్ అంటే నేను చెప్పేది, మీరు ఏదైతే రంగా గారి మీద మీరు అభిమానం ఉందన్నారో గతంలో మీరు చేసినవి కూడా, ఎందుకంటే మీరు దగ్గరగా చూస్తుంటారు కాబట్టి యాక్సెప్టబుల్ నేను అనేది. ఏదైతే మీ పార్టీలోనే సరైన సముచిత స్థానం దక్కలేదనే ఆయన బయటకు వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఘాటు వ్యాఖ్యలు అయితే చేయలేదు, కానీ ఆయన బయటకు వచ్చినప్పుడు నాకు సరైన